ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. ఇండియా యూకే మధ్య ఇటీవల కుదిరిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఒప్పందాన్ని మీడియాలో రివర్స్ కాలనైజేషన్ గా అభివర్ణిస్తున్నారు. ఇది లగ్జరీ వాహనాలు, విస్కీ, బ్రిటిష్ ఫ్యాషన్, బ్రిటిష్ చాక్లెట్లను చౌకగా మారుస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వంటి వారి అభద్రత కారణంగా దేశ ఆర్థిక భద్రతకు ఇది ఒక ముఖ్యమైనది. దాదాపు 3 సంవత్సరాల తీవ్ర చర్చల తర్వాత 2024 జూలై 24న ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఒక చారిత్రాత్మక ఉచిత వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ ప్రధాని కియార్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం 2 దేశాల మధ్య వస్తువులు మరియు సేవల వాణిజ్యాన్ని పెంచడం, పెట్టుబడులను భారీగా ప్రోత్సహించడం మరియు కొన్ని కీలక రంగాల్లో ఒకరికొకరు ఎక్కువ మార్కెట్ యాక్సెస్ కల్పించడం. 2016 బ్రెక్సిట్ తర్వాత యూకే ఏ దేశంతోనూ ఇంత పెద్ద సమగ్రమైన ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోలేదు. 2030 నాటికి ఇండియా యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $120 బిలియన్ల పెంచడం దీని లక్ష్యం. ప్రస్తుతం ఇది సుమారు $56 బిలియన్ గా ఉంది. అంటే 5 ఏళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యునైటెడ్ కింగ్డమ్ భారతదేశ ఎగుమతులపై 99% సుంకాలను తొలగించనుంది. ఇందులో టెక్స్టైల్స్, ఫుట్వేర్, కార్పెట్లు, కార్లు, మెరైన్ ప్రోడక్ట్లు వంటి రంగాలు ఉన్నాయి. మెరైన్, టెక్స్టైల్స్, కెమికల్స్, బేస్ మెటల్స్, అగ్రి ప్రొడక్ట్స్ వంటి లేబర్ ఇన్సెంటివ్ రంగాలపై యూకేలో 20% దిగుమతి సుంకాలను 0కి తగ్గించారు. ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులపై సుంకాలు 70% నుండి 0%కి తగ్గాయి. రబ్బరు, ప్లాస్టిక్, ఆటో, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు వంటి రంగాలకు యూకే మార్కెట్లో డ్యూటీ ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది. యూకే భారతదేశ వస్త్ర దుస్తుల రంగానికి 10,100 కంటే ఎక్కువ ఉత్పత్తి విభాగాలలో డ్యూటీ ఫ్రీ యాక్సెస్ కల్పించింది. ఇది ఎంఎస్ఎంఈలకు బంగ్లాదేశ్, కంబోడియా వంటి పోటీదారులపై పైచేయి సాధించడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం యూకే వస్త్ర దిగుమతి మార్కెట్ సుమారు $27 బిలియన్ల కాగా భారతదేశం వాటా $1 బిలియన్ కంటే తక్కువ ఉంది. దీనితో వృద్ధికి భారీ అవకాశం ఉంది. యూకే భారత్ ఇంజనీరింగ్ మరియు వైద్య ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడంతో ఈ పరిశ్రమలు యూకేలో తమ ఉత్పత్తులను సులభంగా విక్రయించగలవు. ప్రస్తుతం $941 బిలియన్ల ఉన్న ఎగుమతులు 2-3 సంవత్సరాలు రెట్టింపు కావచ్చు. 16% సుంకాలు తొలగించిన తర్వాత కొన్ని సంవత్సరాల్లో $900 మిలియన్ నుండి $1 మిలియన్ చేరుకోవచ్చు. ఇది ఆగ్రా, కాన్పూర్, కొల్హాపూర్, చెన్నై వంటి కేంద్రాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ రంగాలలో డిమాండ్, లాభాలు పెరిగితే ఉపాధి కల్పన జరుగుతుంది. యూకేలో భారత సేవల రంగానికి అస్యూర్డ్ రెజిమ్ ఏర్పాటు చేయబడుతుంది. దీనివల్ల కార్మికులు, నిపుణులు తాత్కాలిక నివసించడానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. యోగా బోధకులు, శాస్త్రీయ సంగీతకారులు, క్వెస్టులు వంటి 36 సబ్ కేటగిరీలు కూడా ఈ మొబిలిటీ కమిట్మెంట్స్ లో చేర్చబడ్డాయి. తాత్కాలిక భారతీయ కార్మికులు, వారి యజమానులు 3 సంవత్సరాల వరకు యూకేలో సామాజిక భద్రతా సహకారం, సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల కార్మికులు తమ జీతంలో 20% వరకు ఆదా చేసుకోవచ్చు. ఐటీ రంగంలో 60,000 మంది పైగా ఉద్యోగులకు భారతీయ కంపెనీలు సుమారు 4,000 కోట్లు ఆదా అవుతాయి. ఈ ఒప్పందంపై వినియోగదారులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే యూకే నుండి వచ్చే 90% దిగుమతులపై సుంకాలు తగ్గించబడ్డాయి. సగటున 10% ఉన్న సుంకాలు 3%కి తగ్గుతాయి. ఇందులో లగ్జరీ కార్లు, ఆల్కహాల్, చాక్లెట్, వైద్య పరికరాలు, ఏరోస్పేస్ భాగాలు అన్ని ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని ఆస్టరిక్స్ షరతులు వర్తిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం సమీప భవిష్యత్తులో వీటి ధరలలో ఎటువంటి గణనీయమైన తగ్గింపు ఉండదు. సుంకం 150% నుండి 75%కి తగ్గించబడుతుంది. ఆపై ప్రతి సంవత్సరం 5% తగ్గింపుతో 40%కి చేరుకుంటుంది. కానీ భారతదేశంలో ఆల్కహాల్ పై కేంద్ర పన్నులతో పాటు రాష్ట్రాలు కూడా పన్నులు విధిస్తున్నాయి. రాష్ట్రాలు తమ రాబడిని కాపాడుకోవడానికి ఎక్సైజ్ మరియు ధరల విధానాలను సర్దుబాటు చేయవచ్చు. కాబట్టి వినియోగదారుల స్థాయిలో ఆశించినంత ధరల తగ్గింపు ఉండదు. ప్రీమియం సెగ్మెంట్, జానీ వాకర్, బ్లాక్ లేబుల్ వంటి లో బాటిల్ కు 200 నుంచి 300 కంటే ఎక్కువ తగ్గదు. సాధారణ సెగ్మెంట్ రెడ్ లేబుల్ 100 నుండి 150 మాత్రమే తగ్గుతాయి. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, పెట్రోల్ లేక డీజిల్ కార్ల దిగుమతి సుంకం 100 నుండి 120% నుండి కేవలం 10%కి తగ్గించబడుతుంది. కానీ ఇది 15 సంవత్సరాల కాలంలో దశల వారీగా జరుగుతుంది. మొదటి సంవత్సరంలో 50 నుంచి 60% మాత్రమే తగ్గింపు ఉంటుంది. దీనికి పరిమితి కూడా ఉంది. మొదట కేవలం 2,000 కార్లు మాత్రమే, ఆ తర్వాత సంవత్సరానికి 15,000 కార్ల కోటాకు తగ్గుతుంది. ఈ కోటాకు మించిన దిగుమతులను 60 నుండి 90% సుంకం వర్తిస్తుంది. ఈ ఆకర్షణీయమైన సుంకాల తగ్గింపు కేవలం 2500 cc లేదా అంతకంటే ఎక్కువ పెట్రోల్ ఇంజిన్ ఉన్న వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది మరియు వాటి ధరను సుమారు 46 లక్షల కంటే ఎక్కువ ఉండాలి. ఇది హై ఎండ్ లగ్జరీ కార్లకు మాత్రమే వర్తిస్తుంది. సామాన్య లేదా మధ్యతరగతి ప్రజలకు దీనికి సంబంధం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్, హైడ్రోజన్ ఇంధన ఆధారిత కార్లకు సుంకాలు పూర్తిగా తొలగించబడ్డాయి. కానీ వీటి ధర 4,000 పౌండ్ల కంటే ఎక్కువ ఉండాలి. యూకే సంస్థలు
భారత ప్రభుత్వ కాంట్రాక్టులలో బిడ్ చేయవచ్చు, కానీ ఇది నాన్ సెన్సిటివ్ కేంద్ర స్థాయి సంస్థలకు మాత్రమే పరిమితం. సబ్ సెంట్రల్, రాష్ట్ర లేదా స్థానిక ప్రభుత్వ సంస్థలలో చేర్చబడవు. టెండర్ విలువ 200 కోట్లకు మించిన ప్రాజెక్టులు షరతులు వర్తిస్తాయి. ఈ ఒప్పందం షరతులు ఉన్నప్పటికీ ఇది భారతీయ వ్యాపారాలు మరియు కార్మికులకు ఒక మంచి ఒప్పందం. దీర్ఘకాలంలో భారతీయ ఎగుమతిదారులు మరియు సంస్థలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ఇరు దేశాల పార్లమెంట్లు ఆమోదించాలి. దీనికి కనీసం 1 సంవత్సరం టైం పడుతుంది. ప్రయోజనాలు వచ్చే 5 సంవత్సరాల్లో సామాన్య ప్రజలకు చేరుకుంటాయి. అమెరికాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. తనను తాను గ్రేట్ డీల్ మేకర్ అని చెప్పుకునే ట్రంప్ తనను సంప్రదించకుండానే ఈ దేశాలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం పట్ల కోపంగా ఉన్నారు, ముఖ్యంగా భారతదేశంతో. మేక్ ఇన్ ఇండియాకు వ్యతిరేకంగా డోంట్ మేక్ ఇన్ ఇండియా అని, ఇప్పుడు డోంట్ హైర్ ఫ్రమ్ ఇండియా అని ట్రంప్ అడుగుతున్నాడు. యూకే భారత కార్మికులకు ఇచ్చిన రాయితీలు ట్రంప్కు మరింత ఆగ్రహం తెప్పించాయి. ఈ ఒప్పందం ద్వారా ఇండియా, యూకే అమెరికాకు ఒక సందేశం ఇస్తున్నాయి. ప్రపంచంలోని ప్రతి వ్యవహారం యుఎస్ ఆమోదంతోనే జరగాలనే రోజులు పోయాయి. ఇది ఇతర దేశాలు యుఎస్ఏతో తమ వాణిజ్య ఒప్పందాలను చర్చించుకోవడానికి ఒక బెంచ్ మార్క్ గా పనిచేస్తుంది. భారతీయ మధ్యవర్తులు ట్రంప్ బెదిరింపులకు దూరంగా ఉంటూ యుఎస్ఏతో కూడా ఒక మంచి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. ఎందుకంటే యుఎస్ఏ ఆర్థిక సామర్థ్యాలు యూకే కంటే భిన్నంగా ఉంటాయి. యుఎస్ ఒప్పందం ఇంకా సందిగ్ధంలోనే ఉంది.